పుట్టు మిషన్ కార్యక్రమం కొంచెం లేట్ అయింది సారీ వరకు, ఎందుకంటే పండగ అందరం కూడా పండగ ఉన్నాం. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు వరుసగా వచ్చాయి. మీరు అందరూ కూడా గత 2 నెలల నుంచి కష్టపడి మిషన్లు నేర్చుకున్నందుకు అందరికీ కూడా థ్యాంక్ యూ. అట్లాగే రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మీరు ఈ సంక్షేమ కార్యక్రమాలు గ్రామాల్లో మీరుండే కాలనీలో విరివిగా ప్రచారం చేసి రాబోయే తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించాలని, అలాగే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నా, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. మీరందరూ కూడా ఒకసారి లాస్ట్ ఎలక్షన్లో ఈ రాష్ట్రం అంతా ఎంత మోసపోయిందో, ఈ రోజు నిత్యావసర వస్తువులు కానీ, గృహాల్లో కరెంటు బిల్లులు కానీ, ఇంటి పన్నులు కానీ అనేక విధాలుగా ఇప్పటికిప్పుడు ఛార్జీలు వేసి పేదల పట్ల ఎలాంటి ఆలోచనతో ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. మీరందరూ కూడా రేపు 2024 ఎలక్షన్లో తగిన గుణపాఠం మహిళలే చెప్పాలి. ఆ రోజు మీ అందరినీ మోసం చేసే కార్యక్రమంలో భాగంగా మద్యపాన నిషేధం అని చెప్పి ఈ రోజు మహిళలు ఏ విధంగా కొన్ని ఇళ్లలో ఇబ్బందులు పడుతున్నారో మీరందరూ ప్రత్యక్షంగా చూస్తూ ఉంటారు. అలాగే మేము కూడా వార్డులో తిరుగుతూ మహిళలు కొంతమంది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా మనం ముందుకు తీసుకుపోతే వాళ్ళ కుటుంబాల్లో విలువలు ఉంటాయని చెప్పి ఒక ఆలోచనతో ఈ ఉచిత కుట్టు మిషన్ శిక్షణా తరగతులు ఏర్పాటు చేయడం జరిగింది. తప్పకుండా మీరందరూ ఆశీర్వదిస్తే మీ కుటుంబ సభ్యుడిగా రేపు 2024 ఎలక్షన్లో ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే తప్పకుండా మీ అందరి రుణం కూడా తీసుకునే విధంగా నేను ఈ నియోజకవర్గంలో మీ అన్నగా మీ తమ్ముడుగా ఉండి మీ అందరూ సాధన బాధలో భాగస్వామ్యం అవుతారని చెప్పి మీరందరూ ఆ విధంగా భావిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, తప్పకుండా ఎవరైతే మొన్ననే నేను ఎన్ఆర్ఐ టీడీపీ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ ఆఫీస్కి వెళ్ళా, వాళ్ళు కూడా అక్కడ మంగళగిరిలో ఎవరైతే కుటుంబ మిషన్లు నేర్చుకున్నారో వాళ్ళకి గవర్నమెంట్ నుంచి టాటా కంపెనీ నుంచి మీ అందరికీ కూడా కాంట్రాక్ట్ తీసుకుని వచ్చి బేసిక్ గా వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ మీరే స్టిచ్ చేసే కార్యక్రమం మంగళగిరిలో లోకేష్ బాబు గారు అలాంటి స్టార్ట్ చేశాడు. తప్పకుండా ఈ దేవుడు ఆశీర్వదిస్తే రేపు ఎమ్మెల్యేగా అవకాశం వస్తే మీరు ఎవరైతే ఇక్కడ శిక్షణ పొందిన ప్రతి మహిళకి ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత కూడా నేనే తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు మీ అందరి మధ్యలో ఖర్చుతో కూడిందైనా కూడా ఎంతో కొంత ఏదో ఒకటి మనకు చేతం చేయాలని చెప్పి ఉద్దేశంలో భాగంగా రేపు నెక్స్ట్ మళ్ళా 100 మందితో మళ్ళా కార్యక్రమం చేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో మన అందరికి మంచి రోజులు కావాలని, ఈ కందుకూరు బాగుపడాలని, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చెప్పి ఆ విధంగా దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, రాబోయే రోజులు మంచి రోజులు రావాలని, మన అందరికి మేలు జరగాలని మీరు కూడా ఆ విధంగా ఆలోచిస్తారని చెప్పి ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అవసరం ఉంది. మీరందరూ కూడా గ్రహించాలి. ఈ రోజు డిగ్రీ చదువుకున్న పిల్లలందరూ ఉన్నారు. మీరే ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో ఉద్యోగం కావాలంటే పక్క రాష్ట్రాలకు పోయే పరిస్థితి. ఒక్క డిఎస్సీ లేదు. బీఈడీ చదువుకున్న పిల్లలు ఖాళీగా ఉన్నారు, డిగ్రీ చదువుకున్న పిల్లలు ఖాళీగా ఉన్నారు. మీరు ఆ విధంగా ఈ రాష్ట్రం బాగుపడాలంటే, ఏదైనా పారిశ్రామికంగా బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుంటూ ఉంటారు. మీరందరూ కూడా ఆ విధంగా ఆలోచిస్తారని చెప్పి ఈ కార్యక్రమానికి వచ్చేసి మీ అందరికీ కూడా మరి ఒకసారి పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ